ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి స్వామి వారికి నమస్కారం చేసుకుని మనము చూసుకుందాము. అస్య ఇది ఏదైతే ఉందో మన విష్ణు సహస్రనామము శ్రీ విష్ణువు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రం. ఇది ఎందుకంటే ఒక్క మంత్రం కాదు, ఏదో ఒక అష్టాక్షరి పంచాక్షరి అట్లాంటివి అయితే ఒక మంత్రం ఉంటుంది. ఇవి ఒక పెద్ద మంత్రాల సమూహము. ఇందులో ఏ మంత్రమైనా ఏదైనా సరే ఒక నామాన్ని మంత్రంగా సపరేట్ గా వాడుకోవచ్చు, లేదా మొత్తం నామాలని స్తోత్రంగా అయినా అర్చనగా అయినా యజ్ఞంగా అయినా దేని రకంగా అయినా మనము వాడుకుంటూ ఉండొచ్చు. అటువంటి మహామంత్రం గురించి మనం ఇవాటి నుంచి కొద్దిగా చెప్పుకుందాము. దీనికి మహామంత్రానికి శ్రీ వేదవ్యాస భగవంతుడైన వేదవ్యాసుడు దీనికి ఋషి. ఆయన దీన్ని ఇచ్చాడు. ఋషులు ద్రష్టలు, వాళ్ళు విజనరీస్ అంటారు ఇంగ్లీష్ లో. వాళ్లకు విజన్ లో, వాళ్ళ ధ్యానంలో, వాళ్ళ హృదయంలో వాళ్ళు సాధన చేయగా వాళ్లకు అది కనిపించినట్టు ఉంటుంది. ఆ కనిపించిన రూపాన్ని వాళ్ళు ధ్యానంగా మనకి శ్లోకాలుగా ఇచ్చి ఆ దేవత ఎవరు, ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు, రూపము గుణము నామము ఏంటి అవన్నీ ఇస్తారు మనకి. ఎందుకంటే రూపము గుణము నామము లేకుండా ఒక ఆబ్స్ట్రాక్ట్ పదార్థాన్ని ఊహించుకొని మనము ఫాలో అవ్వడము కష్టం. ఎందుకంటే ఈ శరీరానికి ఆ లిమిటేషన్ ఉంటుంది, రిస్ట్రిక్షన్. మనం అట్లా చేయలేం. కాబట్టి ఋషులు ఏం చేస్తారంటే దర్శించి, వాళ్ళు దార్శనికులు అంటారు, విజనరీస్, వాళ్ళు మనకి అవిస్తారు. ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామాన్ని వేదవ్యాసుడు ఋషిగా ఉండి ఇచ్చాడు. చెప్పింది మన భీష్ముడే అయినా ఈ నామాలని ఇచ్చింది మాత్రం ఋషి వేదవ్యాసుడు. తర్వాత ఇది మొత్తం అనుష్ఠుప్ ఛందస్సులో రాసింది. మనం చెప్పుకున్నాం కదా, అనుష్ఠుప్ ఛందస్సు 16 అక్షరాలు చొప్పున 32 అక్షరాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణు దీనికి పరమాత్ముడు, ఆయన శ్రీమన్నారాయణుడు దానికి దేవత. ఇందులో మిగిలిన మంత్రాల్లో అంటే ఈ స్తోత్రాల్లో సహస్రనామాల్లో లేని ఒక విచిత్రం ఏమంటుందంటే ఇందులోనే మనకున్న 108 శ్లోకాల్లో ఉన్న ఈ 1000 నామాల్లో ఉన్న కొన్ని నామాలు ఇక్కడ మళ్ళీ ఆయన యొక్క శ్రీమన్నారాయణ మూర్తి యొక్క రూపానికి రకరకాల అంగాలుగా, భాగాలుగా ఉంటాయి. ఇక్కడ మీరు చూసే ఉంటారు, మనకి ఒక కిందికి వెళ్తూ ఉంటే 87వ శ్లోకం దగ్గర అమృతాంశూద్భవో భానుహు అని చెప్పి ఒక శ్లోకం స్టార్ట్ అవుతుంది మనకు 87వ శ్లోకం దగ్గర. ఆ శ్లోకము దీనికి ఇతి అంటే అని ఉన్నది ఏదైతే ఉందో అది దీని బీజము. దేవకీనందన స్రష్ట అని చెప్పి క్షితి సప్పాపనాసన అని చెప్పి కొన్ని నామాల గుంపు ఉంటుంది. ఆ గుంపు దీనికి తర్వాత అదైపోయిన తర్వాత ఉద్భవ క్షోభ నోక్షోభ అని కొన్ని నామాల గుంపు మీకు ఇవన్నీ చదువుతుంటే విన్నట్టే అనిపిస్తుంది. అది దీనికి పరమమైన మంత్రము. తర్వాత శంఖ బృందందకి చక్రి అని చెప్పి కొన్ని నామాల గుంపు ఉంటుంది కదా కింద, అవి దీనికి కీలకము. శాంగ ధన్వ గదాధర రథాంగపాణి త్రిశామ సామగ్రహ అని చెప్పి ఇవన్నీ 107వ శ్లోకంలో వస్తాయి మనకి. ఇవన్నీ దానికి అస్త్రాలు, నేత్రాలు, కవచాలు. తర్వాత ఆనందం పరబ్రహ్మ అని చెప్పి దానికి యోని. ఋతు సుదర్శన కాలహ అని చెప్పి ఇంకో కొన్ని నామాలు ఉంటాయి, 45వ శ్లోకంలో ఉంటుంది, అది దానికి దిగ్బంధము. కాబట్టి ఇందులోనే ఆ కింద మనకు వస్తున్న శ్లోకాల్లోనే ఒక్కొక్క కొన్ని నామాల గుంపు, అవి కవచాలుగా, తర్వాత నేత్రాలుగా, అస్త్రాలుగా, తర్వాత మంత్రాలుగా ఈ రకంగా మనకు దీని నిండా ఉంటాయి. కాబట్టి మనం సపరేట్ గా వేరే దేవుణ్ణి ఊహించుకోని అవసరం లేదు. కానీ ఈ మంత్రాల సమూహమే శ్రీమన్నారాయణ మూర్తి యొక్క ఆకారంగా మనము ధ్యానం చేసుకోవచ్చు. ఇది శ్రీ విశ్వరూప ఇది ధ్యానం శ్రీ మహావిష్ణు కైంకర్య రూపే శ్రీ సహస్రనామే జపే వినియోగమ. ఆయన కోసం అని చెప్పి ఆయన సంతోషిస్తారని చదువుతున్నాం అని మనం చెప్పుకొని వాళ్ళ నుంచి ధ్యానం చేసుకుందాము. క్షీర ఉదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి విభైః మౌక్తికైః మండితాంగః శుభ్రైః అభ్రైః అదభ్ర ఉపరి విరచితైః ముక్త పీయూష వర్షైః ఆనందీ నః పునీయాత్
అరి నళిన గదా శంఖపాణి ముకుంద. అనగనగనగా ఒక పాల సముద్రం ఉంది. క్షీర పాలు, ఉదన్వత్ అంటే సముద్రం, క్షీరోదన్వత్ అంటే పాల సముద్రం ఒకటి ఉన్నది. దాని పక్కన ప్రదేశం అంటే బీచ్ ఉంది. పాల సముద్రం పక్కన దాని చుట్టూ మరి బీచ్ ఉంటుంది కదా సముద్రం ఉంటే. ఆ ప్రదేశం ఎట్లా ఉందంటే శుచి మణులతో, శుచి అయిన శుద్ధమైన శ్రేష్టమైన మణులతో విలసత్ బాగా వెలిగిపోతున్న సైకతము అంటే ఇసుక ఉంది అక్కడ. ఆ పాల సముద్రానికి పక్కనున్న ఇసుక అప్పుడు ఈ శుచి మణులతో, శుచి అయిన శుద్ధమైన మణులతో, మణులే అక్కడ ఇసుకలాగా ఉంది ఆ మన పాల సముద్రం పక్కన ఉన్న బీచ్. అక్కడ ఏం జరిగిందంటే మౌక్తికలు అంటే ముత్యాలు, ముత్యాలతో తయారు చేసిన మాలా క్లుప్తాసనస్థ. అక్కడ ఆ బీచ్ లో ఒక కుర్చీ ఉంది, మరి కూర్చోడానికి ఆసనం. బీచ్ ఉంటే మరి బీచ్ లో కుర్చీలు ఉండక ఏం చేస్తాయి, అందులో ఒక ఆసనం ఉంది. ఆ ఆసనానికి ముత్యాల మాలలతో దాన్ని అలంకారం చేశారు తెల్లగా. ఆ ఆసనంలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు అంటే స్ఫటికమణి నిభై మౌక్తికై మండిత అంగ. స్ఫటికములలాగా స్వచ్ఛంగా ఉన్న ముత్యాలతో తయారు చేసిన మాలలన్నీ మెరుస్తూ ఉండగా వాటితో మండితం అంటే వెలిగిపోతూ ఉన్న అంగములతో, శరీరంతో ఉన్నాడు ఆయన. ఆయన పైన ఏమైందంటే ఆయన అక్కడ కూర్చొని ఉంటే ఆ కుర్చీలో, ఆ బీచ్ లో, ఆసనంలో శుభ్రైహి చాలా స్వచ్ఛంగా ఉన్న, అబ్రైహి అంటే మబ్బులన్నీ ఉన్నాయి, అవి అదభ్రంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుంపులు గుంపులుగా తెల్లటి దూది పింజల్లాంటి అందమైన మబ్బులు పైన ఉన్నాయి ఆకాశంలో. ఉపరి పైన విరచితైహి అవి ఎవరో కావాలని అక్కడ అందంగా అలంకారం చేసినట్టున్నాయి ఆ మబ్బులు. ఆ ఉన్న మబ్బులు ఊరుకోకుండా పీయూష వర్షై ముక్త. పీయూషము అంటే తేనె అనుకోండి, ఏదైనా సరే తాగేది కాబట్టి తేనెనో, జ్యూస్ లో, పాలో ఇట్లాంటివన్నీ తాగేవన్నీ పీయూషాలే అంటారు. కానీ ముఖ్యంగా పీయూషం అంటే తేనె. ఇక్కడ అమృతం అనుకుందాము. అమృత వర్షై, అమృతాన్ని అది వర్షంలాగా ముక్తము వదులుతూ ఉన్నది, సన్నగా చిరుజల్లులాగా అమృతపు జల్లులు కురుస్తూ ఉన్నాయి. ఆ శుభ్రై రభ్రై రథభ్ర ఉపరిచి విరచితై దగ్గర ఉన్న పైనుంచి ఆ మబ్బుల్లో నుంచి ఒక సన్నటి చిరుజల్లు, అమృతపు జల్లు కురుస్తూ ఉన్నది. ఆ కురుస్తున్న అమృతపు జల్లులో ఇక్కడ కూర్చున్న ఆయన ఆనంది, చాలా సంతోషిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఆ కూర్చున్న ఆయన ఏం చేస్తున్నాడంటే అరి నళిన గదా శంఖపాణి. ఆయన అరి అంటే ఒక చేతిలో చక్రము, నళినము అంటే ఒక చేతిలో పద్మము, ఒక చేతిలో గద, ఒక చేతితో శంఖము పట్టుకొని, పాణి చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరు ఇంతకి? అక్కడ కూర్చొని అంత అమృతపు జల్లులో తడుస్తూ ఆనందిస్తున్న ఆయన ఎవరు అంటే ముకుంద, మోక్షాన్ని ఇవ్వగలిగిన శ్రీ మహావిష్ణువు ముకుందుడి రూపంలో అక్కడ కూర్చొని ఆనందిస్తున్నారు. ఆయన ఇంతకి నాకెందుకు, నేనెందుకు ఆయన గురించి ధ్యానం చేస్తున్నాను అంటే నహ మమ్మల్ని అందరినీ ఆయన పునీయాత్ పావనం చేయుగాక అని చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే ఒక చాలా అందమైన పెద్ద పాల సముద్రం ఉన్నది. ఆ పాల సముద్రం పక్కన దాని చుట్టంతా బీచ్ ఉన్నది. ఆ బీచ్ లో చక్కటి శుచి అయిన మణులతో తయారు చేసిన ఇసుక తిన్నెలున్న ఇసుక అంతా ఉంది. ఒకవేళ మణులు ఎట్లయినా కూడా మణులతో తయారు చేసినా కూడా మణుల పైన ఎర్రటి తామర పూలు లాంటి అరికాళ్ళు, చెప్పులు కూడా వేసుకోకుండా నడుస్తాడు. ఏంటో మరి చెప్పులు కూడా వేసుకోకుండా ఎర్రటి పాదాలు కందిపోతాయి కదా మణుల పై నుంచి నడుస్తుంటే. కాబట్టి నేనైతే నా మనసులో ఆ మణులు ఉన్నాయని కాదు, రాళ్లలాగా గుచ్చుకుంటాయి, కానీ ఆ మణుల పొడి అక్కడ ఇసుకలాగా ఉందని నేను మనసులో ఊహించుకుంటాను. మెత్తగా ఉంది ఆ మణుల పొడి అని నేను మనసులో ఊహించుకుంటాను. అటువంటి ఇసుక ఉంది, తెల్లగా స్వచ్ఛంగా ఉన్న ఇసుక. ఆ ఇసుకలో ఒక చోట ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీ
కుర్చీకేమో చక్కగా ముత్యాలు అవన్నీ మాలలతో అలంకారం చేశారు, తెల్లగా అంతా తెలిపే. తర్వాత అక్కడ ఒక మన స్వామి వారు ఆ కుర్చీలో జారువాలి కూర్చున్నారు, తల వెనక్కి పెట్టి. కింద కాలు దగ్గర పాదపీఠం కూడా ఉండి ఉంటుంది తెల్లటి. ఈయన కూర్చున్న కుర్చీలో కూడా దిండ్లు ఉండి ఉంటాయి, తెల్లటి దిళ్ళు. చక్కగా దాని మీద తెల్లగా పట్టు బట్టలతో దాని మీద కుట్టి ఉంటారు డిజైన్స్ అవన్నీ చక్కగా. ఎందుకంటే మరి కుర్చీ అంటే కుర్చీ ఎట్లైనా ఒత్తుకుంటుంది, అందులో బీచ్ దగ్గర కుర్చీ అంటే ఇంకా గట్టిగా ఒత్తుకుంటుంది కాబట్టి అందులో దిండ్లు కూడా ఉండి ఉంటాయి. కింద పాదపీఠం ఉండి ఉంటుంది, పాదపీఠం దానికి కూడా దిండు ఉండి ఉంటుంది. దాని మీద ఒక కాలు దాని మీద పెట్టుకుని ఒక కాలు కొంచెం జాపి కూర్చున్నారో ఏమో, చెరగిలబడి తల వెనక ఆనించుకొని కళ్ళు అరమోడుపులుగా పెట్టుకొని. ఆ పక్కన ఒక టేబుల్ కూడా ఉండి ఉంటుంది, ఏమన్నా మంచి పాలు చక్కగా అప్పుడే కాచిన పాలు, అందులో కర్పూరము, పచ్చ కర్పూరము అట్లాంటివన్నీ వేసి ఏమైనా చక్కగా తయారు చేశారేమో, అవన్నీ పక్కన పెట్టుకుని ఉంటారు. మరి ఊరికి ఎట్లా కూర్చుంటారు. తర్వాత అంత అక్కడ పైన ఆయన పైన ఏమో ఈ మబ్బులన్నీ ఉన్నాయి, తెల్లటి మబ్బులు చక్కగా అందంగా. అవి సన్నటి తుంపర్లాగా ఈ అమృత వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. ఆ అమృత వర్షంలో ఆయన తడుస్తూ ఉన్నారు, తెల్లటి బట్టలు అవన్నీ వేసుకొని అందంగా ఉన్నారు స్వామివారు. అప్పుడు కురుస్తూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉన్నారు, కళ్ళు అరమోడుపులు చేసుకొని. తర్వాత ఆయన చేతిలో 4 చేతులలో అంత కూర్చున్న వాళ్ళు అవన్నీ చేతిలో ఉన్న గదలు పద్మాలు ఏదో ఆయుధాలన్నీ పక్కన పెట్టి కూర్చోవచ్చు కదా, కొంచెం సేపు బీచ్ లో రిలాక్స్ అవ్వచ్చు అంటే, ఆహా ఎవరికి ఏ కష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, పరిగెత్తాలని చెప్పి, ఎవరికి ఏమి అవసరం ఉంటుందో అని చెప్పి ఆ చేతులలో మాత్రము శంఖము చక్రము గద పద్మాలు మాత్రం వదిలిపెట్టకుండా అవన్నీ పట్టుకునే ఆయన కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయన ఉంటే ఉన్నారు, మరి మనం ఎక్కడో ఓ దగ్గర ఉండాలి కదా. అందుకని చెప్పి మనం ఆయన అయితే వదిలిపెట్టి ఉండము ఒక్క నిమిషం కూడా. మనం ఏం చేస్తున్నామంటే ఆయన పాదపీఠం దగ్గర ఇసుకలోనే కూర్చుని ఉన్నాము. మీ ఇష్టం వచ్చిన దగ్గర మీరు కూర్చోవచ్చు. నేను ఆయన కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర కూర్చున్నాను. నాకు ఇష్టం ఉంటేనేమో పాదాలు చూస్తున్నాను, లేకపోతేనేమో తలెత్తి ఆయన ముఖం, ఆయన అంత అమృతపు జల్లులో తడుస్తున్న స్వామివారి ముద్దులు గారే ఆ ముఖాన్ని చూస్తున్నాను. ఒక్కొక్కసారేమో నా గడ్డం ఆయన మోకాల మీద పెట్టి తల ఆయన ఒళ్ళో పెట్టి కూర్చున్నాను. నేను కూడా అప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఆయన దగ్గరికి అంత దగ్గర నేను కూర్చోవడం ఎందుకు అవసరం అంటే, ఆ అమృతపు జల్లు పైనుంచి కురుస్తున్నది సన్నగా తుంపెర ఆయన శరీరం మీద పడి అది చింది నా మీద పడుతున్నది. కాబట్టి దాని వల్ల నహ పునీయాత్, నహ అంటే మనం అనుకోండి, ఇక్కడ మనమందరం ఆ రకంగా మనము పునీతులం అవుతున్నాము. అదే మనకి ఆ అమృతపు జల్లే కదా మనకి మోక్షాన్ని ఇచ్చేది. ఆ మోక్షాన్ని ఇచ్చే రూపంలో ఉన్న స్వామే కదా ముకుందుడు. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆ విధంగా ఆయన మనకి ముక్తిని ఇవ్వడానికి, మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన అట్లా కూర్చున్నారు మన కోసము. మనం ఆయనకి అతి దగ్గరగా కూర్చొని ఉన్నాము కాబట్టి ఆ అమృతపు జల్లు మన మీద పడుతూ ఉన్నది అని ఈ ధ్యాన శ్లోకానికి అర్థం. శుభ్రైః అభ్రైః అదభ్రః ఉపరి విరచితైః. శుభ్రైః అంటే చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉన్న. అభ్రైః, అభ్రములు అంటే మబ్బులు. అదభ్రములు అంటే బాగా గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఉపరి అంటే పైన. విరచితైః అంటే ఎవరో కావాలని పెట్టినట్టు చాలా అందంగా ఉన్నాయో మబ్బులు గబగబా దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ కుండపోత వర్షాల గురించి అవన్నీ కాదు. ఆయన రిలాక్స్ అవుతున్నారు, అవి వాటికి చేయగలిగినంత సేవ చేస్తున్నాయి. శుభ్రైః అభ్రైః అదభ్రః ఉపరి విరచితైః ముక్త పీయూష వర్షైః. పీయూషము అంటే ఇక్కడ అమృతము. వర్షైః వర్షాన్ని, ముక్త అవి నెమ్మదిగా వదులుతున్నాయి, జాలువారుస్తున్నాయి. క్షీర ఉదన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లప్త ఆసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైః మండిత అంగః. శుభ్రైః అభ్రైః అదభ్రః ఉపరి విరచితైః ముక్త పీయూష వర్షైః ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిః ముకుందః అని దాని అర్థం. ఇప్పుడు రెండో ధ్యాన శ్లోకం చూసుకుందాం. ఇది మొత్తమే విశ్వరూపం. ఇక్కడ విశ్వరూప ధ్యానం చేసుకుందాం. భూపాదౌ యస్య నాభిః వియత్
అసుః అనిలః చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరోజ్జౌ ముఖమపి దహనః యస్య ఎవరికైతే వాస్తేయం అబ్ధిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుం ఈశం నమామి అని ఉన్నాయి అందులో విషయాలు. యస్య ఎవరైతే ఉన్నారో ఒక ఆయన ఉన్నాడు, ఆయన విష్ణుం ఈశం మొత్తం ప్రపంచానికి ఈశ్వరుడైన వాడు, అధిపతి అయిన వాడు. ఆయన ఎట్లా ఉన్నాడు, నేను కింద నిలబడి చూస్తే ఎట్లా ఉంది పరిస్థితి అంటే, భూపాదౌ ఆయన పాదాలు భూమిలాగా ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర భూమి ఉంది. ఆ భూమిని పాదపీఠం లాగా పెట్టుకొని దాని మీద నిలబడి ఉన్నారు స్వామి, అంత పెద్దవారు. యస్య ఎవరికైతే నాభి వియత్, వియత్ అంటే ఆకాశము, ఆయన నాభి అంటే ఇప్పుడు మనము ఎంత తలెత్తి చూసినా మనకు కనిపించే ఆకాశం, కనిపించని ఆకాశం అంతా ఆయన నాభి. అంటే ఆకాశం పైన ఇంకా ఎంత ఉండి ఉంటారు స్వామి, ఆ నడుము పైన ఇంకా ఎంత, నడుము తర్వాత వక్షస్థలం తర్వాత ఆయన తలపైన కిరీటం కావాలంటే ఇంకా ఎంత ఉంది అక్కడ, మనకు తెలవని కూడా తెలీదు. ఆయన నాభి దగ్గర ఉన్నది కొంతవరకు మనకు చివరన కనిపిస్తున్న, మన వైపు కనిపిస్తున్న ఆకాశం. కాబట్టి వియత్ అంటే ఆకాశం. అసుః అనిలః, అసువులంటే ఆయన పైన ఎక్కడో, ఇక్కడ ఈ నడుమే కనిపించట్లేదు మనకు, దానిపైన నావి ఎక్కడుందో, నావి పైన వక్షస్థలం ఎక్కడుందో, అక్కడ గొంతు ఎక్కడుందో, దాని అవతల ఉన్న తల ఎక్కడుందో, గడ్డం పైన ఆయన బుజ్జి మూతి, దానిపైన ఉన్న ముక్కు, అక్కడ ఆయన అసువులు, ఆయన ఊపిర్లు తీసుకొని వదులుతూ ఉంటే అక్కడి నుంచి గాలులు తయారై మొత్తం బ్రహ్మాండాలు నిండుతున్నాయి. కాబట్టి అసుః అనిలః. ఆయన యొక్క నేత్రే చంద్ర సూర్యౌచ, చంద్రుడు సూర్యుడు ఆయనకు 2 కళ్ళు. తర్వాత కర్ణావాసాః ఆయన చెవులు 4 దిక్కులు. శిరః జౌ, జౌ అంటే ఆకాశం ఇక్కడ మళ్ళీ, ఇది శిరస్సు, ఆయన తల మొత్తం బ్రహ్మాండము. ముఖమపి దహనః ఆయన ముఖమేమో దహనుడు అంటే అగ్నిలాగా ముఖం మండిపోతూ ఉంటుంది. యస్య ఎవరిదైతే ఉందో అబ్ధిః వాస్తేయము ఆయన కడుపులో మొత్తము సముద్రాలున్నాయి. అంతస్థం ఆ కడుపులో ఏమున్నాయంటే, యస్య ఎవరికైతే మొత్తం విశ్వం ఉన్నది, ఆయన బొజ్జలోనే మొత్తం విశ్వం అంతా ఉన్నది, మనమంతా అందులోనే ఉన్నాము. అందులో ఆ విశ్వంలో ఎవరెవరు ఉన్నారని కొంచెం శాంపుల్ ఇక్కడ రాశారు. సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః వీళ్ళందరూ సురులు అంటే దేవతలు, నరులు మనము. ఖగములు అంటే ఖ అంటే ఆకాశం, ఆకాశంలో గ అంటే గమనం. కాబట్టి ఆకాశంలో వెళ్లేవన్నీ పిట్టలు పక్షులు, ఆకాశంలో ఏవేవి ఎగురుతుంటాయో అవన్నీ. గో అంటే గోవులు, భోగి అంటే పాములు, గంధర్వులు దైత్యులు రాక్షసులు, వీళ్ళందరూ చిత్రంగా చాలా సంతోషంగా అందంగా రమ్యతే రమిస్తూ ఉంటారు. ఆయన బొజ్జలో ఉండి ఆనందిస్తూ ఉంటాం మనందరము. తం అటువంటి త్రిభువన వపుషం, త్రిభువనాలు 3 లోకాలు నీ వపుషము, వపు అంటే శరీరము అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనం నారసింహ వపు శ్రీమాన్ అన్నప్పుడు, నారసింహ వపు అన్నప్పుడు కూడా వపు అంటే శరీరం. కాబట్టి ఈ త్రిభువనాలు నీ మొత్తం శరీరం, అంటే మొత్తం భువనాల్లో నిండి ఉన్నావు నువ్వు, నీలో మొత్తం భువనాలన్నీ ఉన్నాయి, అందులో మేము కూడా ఉన్నాం, అందులో నీ బొజ్జలో ఉన్నాం మేము. అటువంటి విష్ణువు మొత్తము వ్యాపించి ఉన్న స్వామి, ఈశం మా అందరికీ అధిపతివై ఉన్న ప్రభువై ఉన్న స్వామి నీకు నమామి అని చెప్పుకుంటున్నాం. భూపాదౌ యస్య నాభిః వియత్ అసుః అనిలః చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరోజ్జౌ ముఖం అపి దహనః యస్య వాస్తేయం అబ్ధిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుం ఈశం నమామి, నీకు నమస్కారం చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, కొద్దిగా టైం పడుతుంది కానీ మరి చెప్పుకోవాలి కదా. ఒకసారి
మీరు ఎవరైనా వినే ఉంటారు, ఇది మన చిన్నజీయర్ గారు చెప్పారు ఒకసారి, చాలా సంవత్సరాల కింద విన్నాను, అది నా మనసుకు పట్టుకుంది, అది చెప్తాను. అయితే నువ్వు దేవుణ్ణి చూసావా అని అడుగుతుంటారు కదా, వాళ్ళకి జవాబు చెప్పడం కష్టం అని చెప్పి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు మొత్తము భగవంతుడు మొత్తం అంతటా నిండిపోయాడు, ఇది ఆయన లోకం, ఇది ఆయన బ్రహ్మాండం, ఇది ఆయన స్టోరీ. కాబట్టి ఒకవేళ నేను నిన్ను నమ్మను, నువ్వు ఉన్నావా నేనున్నావా అని చెప్పి ఊరికి ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ చేసుకో, కానీ ఒకవేళ ఆయనను చూడాలి అంటే ఆయనలో నుంచి బయటకు వచ్చి పక్కన నిలబడి ఎదురుగా నిలబడి చూడాలి కదా ఎవరినైనా సరే. ఆ లోపలే ఉంటే కనిపించదు, బయటకు వచ్చి చూడాలి, బయటకు వస్తే మనం ఉండము, ఎందుకంటే ఆయనలో ఉన్నాము. ఒకవేళ మనకు ఆయన నచ్చడు, ఆయనకి మనకు పడదు పగ, మేము ఇంకెక్కడికైనా పోతున్నా అంటే వేరే ఇంకేదైనా యూనివర్స్ ఉంటే చూసుకొని వెళ్ళొచ్చు, కానీ వేరే యూనివర్స్ లేదు కాబట్టి ఇందులోనే ఉన్నాం కాబట్టి మనం ఆయనలోనే ఉండి చూడడం కష్టం. ఇది మాత్రం నా సొంతది, ఇది ఆయన చెప్పినట్టు, మన చిన్నజీయర్ గారు చెప్పినట్టు గుర్తులేదు, నేను దీన్ని ఆలోచించి పెంచి పోషించుకున్నా, ఏది ఆయన చెప్పారో ఏది నా సొంతదో నాకు అర్థం కాకుండా కలిసిపోయినాయి. సరే, ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేనున్నాను, ఏదో నా శరీరం ఉంది, నా శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి, ఈ కొన్ని కోట్ల కణాల్లో ఏదో ఒక కణం ఉంది నా కాళ్ళ దగ్గర అనుకోండి, ఈ కోట్ల కణాలు కూడా కొన్ని అన్ని కలిసి ఒక ఏదో డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది అరగడానికి, లేకపోతే ఒక గుండె అవుతుంది, ఒక ఏదో కాలనీస్ తయారు చేసుకొని పిల్ల పాపల్ని కానీ చిన్న చిన్న వేరే సెల్స్ అన్ని కణాలన్నింటినీ కానీ ఆ కణాలన్నీ ఒక పని చేస్తూ ఉంటాయి. తర్వాత 3-4 రోజులకు కొన్ని, 2-3 గంటలకు కొన్ని, ఒక నెలకు కొన్ని, అట్లా కొన్ని చచ్చిపోతుంటాయి, మళ్ళీ కొన్ని పుడుతుంటాయి, కొన్ని పోతుంటాయి, ఏదో నడుస్తుంటుంది. ఈ కణాలన్నీ కలిసి ఏదో గుంపుకు ఒక పని చేస్తుంటాయి, ఈ పనులన్నీ కలిసి ఆ శరీరం నడుస్తుంటుంది, ఆ శరీరం. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కణం ఉందనుకోండి, దానికి అది ఎక్కడో ఉంది ఒక చోట, అది పక్కన ఇంకొక సెల్ తోటి, నువ్వు చూసావా నిజంగా మనందరము మీనా అని ఒక పెద్ద బాడీ ఉందంట, ఏదో 5 feet 7 inch బాడీ, ఆ బాడీలో ఆ పక్క బాడీలో మనం ఒక చోట ఉన్నామంట, నీకు తెలుసా, నువ్వు చూసావా ఎప్పుడైనా మీనాని అని అడిగితే ఆ పక్క సెల్, నేను ఎప్పుడు చూడలేదు, నేను పుట్టినప్పటి నుంచి నేను ఇదే పని చేస్తున్నాను, నేను మొత్తం చూడలేదు, నేను కూడా విన్నా వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే అని చెప్తుంది. ఈ రెండు పోయి పక్కన ఇంకో సెల్ తోటి నువ్వు విన్నావా అని చెప్పి డిస్కషన్ మొదలు పెడతాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ సెల్స్ నన్ను చూడాలంటే ఇవి నాలో నుంచి బయటకు వచ్చి ఎదురుగా నిలబడి నన్ను చూడాలి, లేకపోతే చూడలేవు కదా నాలో ఉంటే. కాబట్టి బయటకు వస్తే అవి ఉండవు, చచ్చిపోతాయి, ఎందుకంటే నా సెల్స్ కాబట్టి బయటకు వస్తే వాటి నుంచి అటే పోతాయి. ఇప్పుడు అవి నన్ను చూడలేదు కాబట్టి నమ్మాలా వద్దా వాటికి అర్థం అవ్వదు, అవి ఆ టెన్షన్ లో ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇవి ఇక్కడ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని, నిజంగా మీనాన్ని చూసావా, నిజంగా ఉందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నంత మాత్రాన ఆ సెల్కి ఆ కణానికి ఏం కావాలో అది నేను చేయకుండా ఉండను కదా. నేను నా శరీరం మొత్తానికి ఏది కావాలో, ఎంత ఆహారం కావాలో, ఎప్పుడు నిద్ర కావాలో, ఏం కావాలో చూసుకొని ఆ టైంకి నేను చేస్తూ ఉంటాను, పడుకోబెడతాను, మెత్తగా పొద్దున్న లేచి దానికి స్నానాలు చేపిస్తాను, దానికి ఏమైనా తాగిపిస్తాను, తినిపిస్తాను, జుట్టు దూతాను, మంచి మెత్తటి బట్టలు వేస్తాను, మెత్త ప్లేస్లలో కూర్చోబెడతాను, చూస్తా అంటే టీవీ చూపిస్తాను, అది విష్ణు సహస్రనామం చదువుకుందామంటే ఇది చదివిపిస్తాను, రాత్రి అయితే లైట్లు అవి బంద్ చేసి దుప్పటి కప్పి చక్కగా మెత్తగా పడుకోబెడతాను. నేనైతే దానికి తక్కువ అయితే చేయను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూర్చొని నా గురించి మాట్లాడుకుంటుందని నేను పట్టించుకోను, ఒకవేళ విన్నా కూడా అయితే ఇందులో కానీలే మరి ఏం చేస్తాం అని చెప్పి లైట్ తీసుకుంటా. అట్లా నేను దేవుళ్ళలోనే ఉన్నా, దేవుడు ఉన్నాడా లేడా పోయాడా ఇదంతా అబద్ధము, అసలు ఈ పురాణాలంతా ఇవన్నీ ఎవరో రాశారు ఏమైనా అనుకోని, ఆయనలోనే నేను ఉన్నా కాబట్టి నన్ను బాగా చూసుకోవడం ఆయనకు అవసరం కాబట్టి చూసుకుంటూ ఉంటాడు. నేను నమ్మినా అంతే చూస్తాడు, నమ్మకపోయినా అంతే చూస్తాడు. కానీ ఒకవేళ నాలో ఉన్న ఆ కణము దానికి తెలివితేటలు బాగా ఎక్కువయ్యి అది అసలు దాని సొంతంగా మార్పు చెంది అదొక క్యాన్సర్ కణంలానో వేరే కణంగానో తయారవుతే ఇంకా వేరే దారి లేక దయతో దాన్ని తీసేయవలసి వస్తుంది కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ కణాలని ఆ చుట్టుపక్కల ఉన్న వాటిని క్లీనప్ చేస్తారు, ఎందుకంటే మిగిలిన మొత్తము వ్యవస్థని పాడు చేస్తున్నది అన్నప్పుడు. అట్లా రాక్షసులు కూడా వాళ్ళు దేవుడు లేడు అనుకుని చెప్పుకోవచ్చు, తిరగొచ్చు, మనుషులలో కూడా మనుషులు కూడా దేవుడు లేడు, రామాయణం లేదు, అది లేదు ఇది లేదని చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళు కూడా కరెక్టే అయిండొచ్చు, మనం చెప్పలేము, ఎవరేది నమ్మితే అది నమ్మొచ్చు, అంతవరకు పర్వాలేదు. కానీ పక్కన వ్యవస్థని పాడు చేస్తున్నప్పుడు రాక్షసుల్లాగా అప్పుడు మరి ఆయన క్యాన్సర్ కణాలను తీసేస్తాడు, లేకపోతే మాత్రం అన్నం పెట్టి బాగా తలకాయ దువ్వి చాలా చక్కగా చూసుకుంటాడు. కాబట్టి అటువంటి విరాట్ విగ్రహంలో ఆయన బొజ్జలో ఇన్ని ప్లానెట్స్ లో భూమి మీద మనము ఉన్నాము. మనం కూడా వ్యవస్థలు తయారు చేసుకొని
కొంతమంది డాక్టర్స్ గా, కొంతమంది ఐటీ స్పెషలిస్టులుగా, కొంతమందిని వంట చేసుకుంటూ, కొంతమందిని ఏదో కార్పెంటరీ చేసుకుంటూ, రకరకాలుగా మనం చేయవలసిన పనులలో మనం చేసుకుంటూ, కానీ మనం బుద్ధిజీవులం కాబట్టి ఆయన చేతిలో ఉన్న చక్రం లాగా మనకు సూక్ష్మమైన జ్ఞానాన్ని సాధించుకుంటున్నాం కాబట్టి అసలు ఎక్కడున్నాము, ఎందుకున్నాము, ఇంకా ఏమైనా చెయ్యొచ్చా, మనకు ఇంకా ఏం తెలుసుకోవాలి, మనము ఇందులో నుంచి ఏడవకుండా బయట ఎట్లా పడాలి అని చెప్పి మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. కాబట్టి దానికి ఈ విశ్వరూపం తెలుసుకోవడం మనకు అంత ముఖ్యం. ఎందుకంటే మనం ఎక్కడున్నామో తెలిస్తే మనం ఏం నమ్మొచ్చు, ఏం నమ్మవసరం లేదు. మనం నమ్మినా నమ్మకపోయినా మనం అనుకున్న దానికి అనుకోని దానికి ఏ రకంగా పరిణామాలు ఉంటాయని తెలుసుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి ప్రతి చోట విశ్వరూపాన్ని మనకి ఎందుకు చూపిస్తూ ఉంటారంటే మనకు ఈ జ్ఞానం అవసరం మనకి. తర్వాత ఇంకా నెక్స్ట్ శ్లోకము శాంతాకారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శిభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోక ఏకనాథం. సర్వలోకాలకు ఉన్న ఒక్కడే ఒక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, 4 చేతులు పెట్టుకొని విష్ణువు ఇవాళ చదువుకుంటున్నాము, 3 కళ్ళతో త్రిశూలంతో చీర కట్టుకొని రేపు చదువుకుంటాము, లేదా ఇంకొక రకంగా ఇంకోసారి చదువుకుంటాం. కానీ ఆ పదార్థం ఏదైతే ఉందో ఇవాళ మనం చూసుకుంటున్న ఆ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ విషయము, దాని గురించి ఇవాళ చెప్పుకుంటున్నాము. అది శాంతాకారం. ప్రశాంతంగా ఉంటుంది, కోపం అనేది ఉండదు. ప్రళయం కూడా సంతోషంగానే చేసేది. రౌద్రంతో, కోపంతో, పగలతో, మన మీద కక్షతో చేసేది కాదు. ఏ పని చేసినా శాంతంగా ఉంటుంది. భుజగ శయనము, ఆ పడుకున్న శ్రీ మహావిష్ణువు పాముల పక్క మీద పడుకొని ఉంటారు, భుజగం మీద. ఆయన పొట్టలో నుంచి పద్మం బయటికి వస్తూ ఉంటుంది. ఆయన సురులకు, దేవతలందరికీ ఈశ్వరుడు. ఆయన విశ్వాకారంగా ఇప్పుడు పైన చెప్పుకున్నట్టు ఉంటారు. మొత్తము ప్రపంచం, బ్రహ్మాండాలన్నీ ఆయన స్వరూపము. గగన సదృశం, ఆకాశంలాగా ఉంటారు. ఆయన మేఘవర్ణం, ఆయన డార్క్ బ్లూ కలర్ లో ఉంటారు. శుభాంగం, చాలా అందమైన అంగములతో, శరీర భాగములతో ఉంటుంది ఆయన శరీరము. ఆయన లక్ష్మి ఐశ్వర్యములకు భర్త అయిన వాడు. కమలనయనము, ఇక్కడ ఇంకొక నా పోయినట్టుంది నా దగ్గర. కమలముల వంటి, పద్మముల వంటి పెద్ద కళ్ళు కలిగిన వాడు. ఆయన ఇంతకీ ఎవరికి కనిపిస్తాడంటే, ఈ లైన్ లో 2 రకాలుగా ఉన్నాయి. నేను రెండు ప్రింట్స్ చూశాను, మీ దగ్గర ఏదుందో నాకు తెలియదు కాబట్టి నేను 2 చెప్తాను. యోగుల యొక్క హృత్ అంటే హృదయములలో, వాళ్ళ ధ్యానములలో, వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే గమ్యం కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు యోగులు వాళ్ళ హృదయాల్లో ధ్యానం చేస్తూ ఆయన్ని చేరుకుంటారు. కాబట్టి యోగి హృత్ ధ్యాన గమ్యం అని ఒక రకంగా చాలా చోట్ల రాసి ఉంటుంది. ఇంకో రకంగా ఏముంటుందంటే యోగివిహి ధ్యాన గమ్యం అని ఉంటుంది. యోగుల యొక్క ధ్యానాల్లో గమ్యం, వాళ్ళు ఆయన అక్కడ చేరుకుంటారు అని. మీ దగ్గర ఏదుందో అది చూసుకొని చదువుకోవచ్చు. యోగి హృత్ ధ్యాన గమ్యం లేదా యోగివిహి ధ్యాన గమ్యం. అటువంటి విష్ణు వ్యాపించి ఉన్న ఆ సర్వవ్యాపకమైన పదార్థము, ప్రపంచాన్నంతా నడిపిస్తున్న నా తండ్రి శ్రీ మహావిష్ణువు. ఆయన భవములు అంటే పుట్టుకలు, దానికి సంబంధించిన భయములు, వాటిని హరింపచేయగలడు. ఆయన సర్వలోకాలకు ఒకడే నాథుడు. అటువంటి స్వామికి వందే, నమస్కారం చేసుకుంటున్నాను అని ఇది స్థూలంగా అర్థము. శాంతాకారం, ఆయన పరమ శాంతంగా ఉంటారు. ఆ మొత్తము ప్రళయం వచ్చి ఆ సంధికాలం కూడా దాటిన తర్వాత మొత్తం ప్రళయం సమయంలో ఉన్న జలాలన్నీ హోర్మని గాలులతో ఉండి చాలా భయపెడుతూ ఉన్న సమయం కూడా దాటిపోయి అంత మొత్తము బ్రహ్మాండాలని ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆయన ఒక్కరే ఉంటారు మనశ్శాంతిగా. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి మనసులో ఒక కోరిక కలుగుతుంది. కలిగి ఆయన ఏం చేయదలుచుకుంటాడంటే ప్రపంచాన్ని తయారు చేద్దాము అన్న ఒక ఆలోచన ఆయన మనసులో మెదులుతుంది. మెదిలినప్పుడు ఆయన ఫస్ట్ భుజగ శయనము, ఒక
పాముల పక్క మీద ఎందుకు పండుకుంటాడంటే భుజగము అన్నది మనకు కాలానికి ప్రతీక కాబట్టి ముందు కాలం తయారు చేస్తాడు ఆయన. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, అట్లా ముందు ఆయన నిన్న ఇవాళ రేపు అని చెప్పి ఒక లిమిటేషన్స్ ని పెట్టి ఒక స్ట్రక్చర్ తయారు చేస్తాడు. ఆ కాలానికి ఈ పాము భుజగము గుర్తు. అది చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కడుపులోనే ఉన్న భువన భాండాలు ఆయన కడుపులో పెట్టుకొని ఉంటాడు ప్రళయం టైంలో. వాటిని ఏం చేస్తాడంటే అందులో నుంచి బయటికి తీస్తాడు. తీసినవి ఎట్లా అంటే ఒక చిన్న తామర తూడులాగా పైకి వచ్చి చిన్న మొగ్గ ఉంటుంది. ఆ మొగ్గ విచ్చుకొని పెద్దగా సృష్టిలాగా తయారవుతుంది. అయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బ్రహ్మగారు తయారవుతారు. బ్రహ్మగారు చాలా రకరకాల ప్రాణులను జీవులను తయారు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళందరికీ ఈయన ఈశ్వరుడుగా ఉంటాడు మన స్వామి. వీళ్ళందరూ ఆయన దగ్గర నిలబడి బాగానే తయారు చేస్తాం మమ్మల్ని, కానీ మరి మేము ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కదా అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన విశ్వాన్ని తయారు చేస్తారు. విశ్వాన్ని తయారు చేసి మొత్తమే ఆకారంగా ఉంటారు. ఆయన ఎవరెవరు ఎక్కడ ఉండాలి, దేవతలు ఎక్కడ ఉండాలి, గంధర్వులు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, మనుషులు ఎక్కడ ఉండాలి, పాతాళం ఎట్ సైడ్ ఉంటుంది ఏంటి కదా, ఇవన్నీ ఆయన తయారు చేస్తారు. విశ్వాన్ని తయారు చేసిన తర్వాత ఇన్ని చేసి కూడా వీటికి దేనికి సంబంధం లేకుండా ఆయన గగనం లాగా ఆకాశం లాగా ఉంటారు, అంటుకోకుండా. గగనానికి కూడా మీరు ఏమైనా వేయండి, అందులో ఫ్లైట్లు వేయండి, రాకెట్లు వేయండి, దాని గగనానికి అంటుకోవు. కాబట్టి ఆయన విశ్వాన్ని తయారు చేస్తారు, సురులని, మనుషుల్ని, ప్రాణులను తయారు చేస్తారు. పద్మనాభుడై ప్రపంచాన్ని తయారు చేస్తారు. భుజగశయనుడై కాలాన్ని తయారు చేస్తాడు. కానీ కాలం గాని, సృష్టి గాని, ప్రాణులు కాని, విశ్వం కాని ఆయన్ని అంటుకోవు. అది ఆయన తత్వము, అది తెలుసుకోవాలి. అటువంటి గగనం లాగా సదృశం అంటే లాగా ఉన్నవారు ఆయన. మేఘవర్ణం ఎందుకు మేఘం లాగా డార్క్ డీప్ బ్లూలో ఎందుకు ఉంటారంటే ఏదైనా డీప్ గా ఉన్నది డార్క్ కలర్ లో ఉంటుంది మనకు ప్రపంచంలో. సముద్రం అయినా సరే మనం దూరం నుంచి చూస్తే డీప్ గా ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్లు తెల్లగా ఉంటాయి, రంగు ఉండదు, దానికి నీళ్ళకి రంగులు ఉండవు. కానీ అది దూరం నుంచి చూస్తే డీప్ గా ఉండి డార్క్ కలర్ లో కనిపిస్తుంది. అట్లానే మబ్బులు కూడా, అట్లానే ఆకాశం కూడా. ఆకాశం ఉందని చెప్తామా లేదని చెప్తామా, దగ్గరికి వెళ్తే ఏమి ఉండదు, దానికి రంగు ఉండదు, ఏమి ఉండదు. కానీ మనం కింద నిలబడి పైదాకా చూస్తే డీప్ గా డార్క్ గా కనిపిస్తుంది. అట్లానే అసలు ఎంత లోతుందో తెలియని శ్రీ మహావిష్ణువు మనకి కనపడడానికి ఆయన డార్క్ గా కనిపిస్తారు. నల్లగా ఉంటాడు అని చెప్పుకుంటాం, కానీ ఎందుకుంటాడంటే ఆ డెప్త్ వల్ల, ఆ లోతు వల్ల. ఎంత ఉన్నాడో దానికి, ఆ వ్యాపకత్వానికి అంతం లేదు. కాబట్టి ఆయన విష్ణువు, కాబట్టి ఆ రంగు. అంతటి వ్యాపకత్వం కలిగిన వాడు. అంత లోతు ఎంతుందో తెలీదు, వెడల్పు ఎంతుందో తెలీదు. అందుకని ఆయనని దూరం నుంచి చూస్తా మనము ధ్యానంలో చూస్తున్నప్పుడు దూరం నుంచి ఆయనలోంచి బయటకు వచ్చైతే చూడలేం కదా, కానీ ధ్యానంలో ఆయన్ని చూస్తున్నప్పుడు ఆ డెప్త్ వల్ల అంత నల్లగా కనిపిస్తారు ఆయన. శివ అంగం, కానీ ఆయన చాలా అందమైన మంగళకరమైన అంగములు కలిగిన వారు. అటువంటి అంగము అంటే శరీరం కలిగిన వారు. ఆయన లక్ష్మీకాంతం. ఎందుకంటే మరి ప్రపంచాన్ని నడిపించాలంటే రకరకాల ఐశ్వర్యాలు కావాలి. ప్రపంచం నడవాలంటే ఎన్నో రకములైన లక్ష్ములు ఉండాలి. అన్ని రకాల లక్ష్ములు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఎంత తీసి అందులో నుంచి ఇచ్చినా మళ్ళీ ఆయనలో తరువు అనేది ఉండదు. అందుకనే ఆయన అవ్యయుడు, అవ్యయ అని చెప్పి ఒక నామం కూడా ఉంది ఆయనకి. ఆయనలో నుంచి ఎంతైనా తీశాడు కాబట్టి తగ్గిపోయిందని ఉండదు. ఆయన అన్ని మళ్ళీ లోపల పెట్టేసుకుంటాడు కాబట్టి బాగా లావుగా అయ్యాడు అని చెప్పడానికి ఉండదు. కాబట్టి ఆయన అవ్యయ. ఈ తరుగుదల అన్నది లేకుండా ఉన్న రకరకాల ఐశ్వర్యాలు, లక్ష్ములు, వైభవాలు అన్ని ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయన నడిపించగలడు. అటువంటి వాడు ఆయన. కమల నయనము ఇవన్నీ చేస్తాడు. మళ్ళీ గగనం లాగా ఏది ఆయనకు అంటుకోదు, ఆయన ఎవరిని అంటుకోడు, కానీ అంతటా ఉంటాడు. అటువంటి వాడు మరి ఇంత నడిపించాలంటే పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తూనే ఉంటాడు. ఆయన కమల నయనం అంటాము, అధోక్షజుడు అని కూడా అంటాం. ఎందుకంటే ఆయన పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరికేం కావాలి, ఎవరికేం కావాలి, ఎవరికేం కావాలి. అందుకని పెద్ద కళ్ళు ముఖ్యం మనకి. శ్రీ మహావిష్ణువు అనగానే పెద్ద కళ్ళని ఎందుకు చెప్పుకుంటామంటే అంతటి కళ్ళు పెట్టుకొని ఆయన స్థితికారకుడై మనకి ప్రతి పూట, ప్రతి క్షణము నేను ఊపిరి పీల్చుకోవాలని నేను ఊహించుకొని ఊపిరి పీల్చుకోను, అది నడుస్తూ ఉంటుంది.
నా గుండె కొట్టుకోవాలని దానికి తెలియదు, అది కొట్టుకుంటూ ఉంటుంది. నేను నిద్రపోవాలి, పోతూ ఉంటాను, లేవాలి, లేస్తూ ఉంటాను, నేను చేయవలసిన పనులను నేను చేస్తూ ఉంటాను. అవన్నీ నాలో ఉండి చేయిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండవలసే వస్తుంది, తల్లి వాళ్ళ పిల్లల్ని చూసుకున్నట్టు. కాబట్టి అందులో పైగా ఈయన కళ్ళు ఎట్లా ఉంటాయంటే పెద్ద కలవరేకుల వంటి కళ్ళు, చివర్లు కొంచెము చిరు ఎరుపెక్కి ఉంటాయని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయనకు టెన్షన్, ఏది మిస్ అవుతానో, ఎవరికి ఏం కష్టం వస్తుందో, ఎవరికి ఏం కావాలో చూసుకోగలనో లేదో అని. అటువంటి కమలనయనుడు ఆయన ఎక్కడ కనిపిస్తాడు నాకు అంటే, యోగుల యొక్క హృదయాలలో వాళ్ళు ధ్యానం చేస్తుంటే వెనక్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి బయట నుంచి చూస్తుంటే టీవీలో, సినిమాలో, గోడలో, కుర్చీలో కనిపిస్తాయి. ఇవన్నీ కాకుండా నా అంతర్ముఖంగా నేను లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకుంటే, ధారణ, ధ్యానము, సమాధి స్థితులలో నేను ఉన్నప్పుడు అక్కడ ఆయనని నేను చూడగలను. అటువంటి విష్ణువుకు నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఆయన భవములనే భయాన్ని హరించగలడు. కాబట్టి నేను పుట్టాను, అమ్మ దేవుడా రేపు పొద్దున నేను బిల్స్ ఎట్లా కట్టాలి, ఇప్పుడు నాకు బ్యాంకులో 2 రూపాయలు ఉన్నాయే సరిపోవు, అయ్యో ఇక కరోనా వైరస్ వచ్చింది, దీనివల్ల బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి లేదు, ఇంట్లో ఉన్నవేవో చేస్తే నా కూతురు తింటుందో లేదో, లేకపోతే మొన్న 2 వారాలు 3 వారాల కింద కూరగాయలు తీసుకొచ్చాము, అవి సగం పాడైపోయాయి, అయ్యో ఎంత డబ్బులు వేస్ట్. ఇట్లాంటివి 36 రకాల పనకమాలిన భయాలు ఉంటాయి. ఇటువంటి ప్రతిరోజు నాకుండే భయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆరోగ్యము, ఉద్యోగము, డబ్బులు ఇబ్బందులు లాంటి భయాల దగ్గర నుంచి అసలు నాకు ఈ జీవితం ఎందుకు ఇన్నిసార్లు నేను పుట్టాలి, పోవాలి, ఆ కరడుగట్టిన ఆనంద స్వరూపము, జ్ఞాన స్వరూపంగా ఉన్న నీలోనే నేను ఉండిపోతే అయిపోతుంది కదా అని ఇవన్నీ దాటిపోవడానికి ఎన్ని రకాల సులువైన మార్గాలు ఉన్నాయో అన్ని చూపించాడు ఆయన. మనము మన ప్రయత్నం సాధన చేస్తూ ఉన్నాము. అటువంటి సర్వలోకాలకి ఒక్కడే అయిన నాథుడు ఆ శ్రీ మహావిష్ణువు. ఆయనకి నేను వందే నమస్కారం చేసుకుంటున్నాను. కాబట్టి ఈ శాంతాకారం, ఈ సర్వలోకైక నాదం వరకు ఇదంతా సృష్టి ఎట్లా జరుగుతుంది, ఆయన ముందు ప్రశాంతంగా ఉన్నవాడు సరే సృష్టి తయారు చేద్దామని చెప్పి కాలాన్ని తయారు చేసి అక్కడి నుంచి సృష్టిని బయటికి తీసి అందులో దేవతలు మొదలైన ప్రాణులను పుట్టించి వాళ్ళు ఉండడానికి ఒక విశ్వాన్ని తయారు చేసి ఇన్ని చేసినా వాటికి తగులుకోకుండా ఉండి ఆయన లక్ష్మికి భర్త అయి మనకు రకరకాల ఐశ్వర్యాలను ఇచ్చి ప్రపంచాన్ని పోషిస్తూ, నడిపిస్తూ, రక్షిస్తూ, కమలనయనం రక్షణ ఇస్తాడు, పోషణ ఇస్తాడు ఆ కళ్ళతో. ఎందుకంటే ఆయన కళ్ళే సూర్యుడు, చంద్రుడు. కాబట్టి ఆయన మనం ధ్యానిస్తే మన ధ్యానంలో కనిపిస్తాడు ఆయన. అటువంటి స్వామికి నమస్కారము అని మొత్తము సృష్టి యొక్క ఆ రహస్యము ఈ శాంతాకారంలో ఉంటుంది. ఈ శాంతాకారానికి ఇంకొక లోతైన అర్థం కూడా ఉంది, అది చెప్తానని. ఇది మన గరికపాటి వారు చెప్పారు, అది చెప్తాను. ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ శాంతాకారం బొమ్మ పటం చూసి ఆయన ఒకసారి చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు భుజగశయనం, ఆయన పండుకునేదే పాముల పక్క మీద పండుకుంటాడు. ఆయన కాళ్ల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, ఆయన చుట్టూ ఆ దేవతలు ఉంటారు. ఆయన పొట్టలో నుంచి పద్మం వస్తుంది, పైన బ్రహ్మ కూర్చొని ఉంటాడు పద్మం పైన. అది చూస్తే మన గరికపాటి వారికి అనిపించిందంట, ఆయన పడుకునేదేమో పాముల పక్క, 1000 తలలతో రకరకాల బుసలు కొడుతూ విషాన్ని, అగ్నిని కక్కుతూ ఉంటాయి. అవి మన జీవితానికి పండుకున్నది మనమే. మనకి ఇందాక నేను చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. ఆ కూరగాయలు ఉన్నాయా లేవా కష్టము, ఉన్న కూరగాయలు పాడయ్యాయా కష్టము, అది ఇప్పుడు వండకపోతే వండితే నా కూతురు తిందో తెలీదు, అదో ఒక పెద్ద గుంపు. తర్వాత ఆల్రెడీ వాళ్ళ 5వ తారీఖు వచ్చింది, బిల్స్ కట్టాలి, ఇంకా బిల్స్ కట్టడానికి డబ్బులు సరిపోతాయా లేదా, ఏదైనా ఒక క్రెడిట్ కార్డు కట్టి మూసేద్దామా, లేకపోతే పోనీలే ఉంచుదామా, మూయడం ఎందుకు, అదో సెట్. సరే ఇప్పుడు ఉద్యోగం ఉందా లేదా, రేపు ఊడుతుందా లేదా, అదో సెట్. లేకపోతే కరోనా వైరస్ ఒకటి. ఇట్లా రకరకాలుగా నన్ను బాధ పెడుతున్న ఎన్నో రకాల విషయాల మధ్యలో ఆ పాముల పక్క మీద పండుకున్నట్టున్నాను నేను ఇప్పుడు, నేనైనా సరే మీరైనా సరే. అట్లా ఉన్న స్వామి మొత్తం ఐశ్వర్యాలన్నీ, ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాలన్నీ ఆయన కాళ్ళ దగ్గరే ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాలన్నీ ఆయన కాళ్ళ దగ్గరే ఉన్నాయి. కావాలంటే ఆయన ఏదైనా అనుభవించవచ్చు. ఈ పైన ఉన్న బుసలు కొడుతున్న పాములు ఆయనని బాధ పెట్టవు, దానికి ఆయన తమకడు. ఇన్ని ఐశ్వర్యాలు నాకున్నాయని ఆయన దానికి చలించడు. తల నిండా ఉన్న కష్టాలకి బాధపడ్డు, కాళ్ళ దగ్గర ఐశ్వర్యాలకి ఆనందపడ్డు. ఆయన కళ్ళు చూపులు ఎక్కడ ఉంటాయంటే
ఆ పరబ్రహ్మం ఉంది కదా, ఇక్కడ ఆ బ్రహ్మదేవుడు పువ్వు మీద ఉన్నాడు, ఆయన కడుపులో నుంచి వచ్చిన పువ్వు మీద బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ మీద కళ్ళు ఉన్నాయని కాదు, అక్కడ ఉంటుంది ఆయన చూపు అంతా ఆ బ్రహ్మం మీద ఉంటుంది. ఆయన చుట్టూ దేవతలందరూ ఆహా ఓహో అని స్తోత్రాలు చేస్తూనే ఉంటారు బ్రహ్మదేవుడితో సహా. కానీ ఆ స్తోత్రాల మీద కూడా ఆయన మనసు ఉన్నది. ఇటు కష్టాల మీద, తల నిండా ఉన్న కష్టాల మీద గాని, కాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యాల గురించి గాని, ఆయన చుట్టూ ఉన్న 10 మంది నువ్వు గొప్ప అని చెప్తున్న పొగడ్తల మీద గాని ఆయన మనసు ఉండదు. ఆయన కళ్ళేమో పైన అక్కడ పరబ్రహ్మ పదార్థం మీద ఉంటుంది. మనం ఒకవేళ ఈ విధమైన శాంతాకారం భుజగశయనం లాగా మనం ఉండగలిగితే, ఉన్న ఐశ్వర్యాలకి ఆహాహా ఓహోహో అని ఎంతో ఆనందపడిపోవడము, కష్టాలున్నాయి నాకని చెప్పి దుఃఖపడి చాలా టెన్షన్ పడిపోవడము, లేకపోతే ఎవరో ఇద్దరు చాలా బాగుంది మీనా గారు అని చెప్పగానే మీరు 2 రూపాయలు గుడికి దానం చేశారు, మీ అంత గొప్పవాళ్ళు లేరు అని ఇవ్వడం ఆనంగానే ఈ రకంగా చాలా నా అంత గొప్పవాళ్ళు లేరని చెప్పి భుజాలు తడుముకోవడము, ఇవన్నిటినీ నేను కంట్రోల్ చేసుకోగలిగి ఎంతసేపు ఆ పరబ్రహ్మ తత్వం మీద మనసు కళ్ళు పెట్టుకొని నా కళ్ళన్నీ దేవంతుడి పైన పెట్టి నేను చేసే పనులన్నీ నా చేయితోటి చేసేవన్నీ పనులు, నా పనులన్నీ భగవంతుడి కోసం చేస్తూ నా చూపుల్ని భగవంతుడి మీద పెట్టుకుంటే నేనే శాంతాకారం. అది దానికి 3వ అర్థం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శివాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోక ఏకనాథం అని చెప్పుకున్నాం. అప్పుడు శాంతాకారంగా ఉన్న స్వామి తర్వాత ఆయన ప్రపంచాన్ని సృష్టించి తర్వాత దేవతల్ని, మునులను, మనుషులను, జంతువులను, పక్షులను, పిట్టలను తయారు చేసి వాటన్నిటికీ ఆధార స్వరూపంగా ఆకారంగా ఉండి అయినా కూడా దేనికి అంటుకోకుండా ఉండి ఆయన మేఘవర్ణంగా నల్లగా ఉన్న అందమైన అంగములతో ఉన్న లక్ష్మీకాంతుడైన పెద్ద పెద్ద కళ్ళతో మనల్ని చూసుకుంటూ ఉన్న యోగుల హృదయాల్లో వాళ్ళ ధ్యానాల్లో కనిపించే ఆ శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకున్నాం. అయితే ఆయన శాంతాకారంగా ఉండి భుజగశయనంగా ఉండి ఆయన కడుపులో నుంచి పద్మంలో మన బ్రహ్మదేవుడు బయటకు వచ్చి తర్వాత సురేశులందరూ ఆయన చుట్టూ ఉండి ఆయన విశ్వానికి ఆకారం అయ్యాడు కదా. తర్వాత ఆయన నల్లగా కూడా ఉన్నాడు. ఇక్కడ చూసారా, మామూలు అయితే మనకి శ్రీ మహావిష్ణువు ఏదో ఇట్లా పండుకోనున్నాడు, పాల సముద్రంలో పండుకోనున్నాడు అని చూసుకుంటాం మనం. ఏదో ఒక పాల సముద్రం ఉంది, ఆ పాల సముద్రంలోనేమో మధ్యలో ఒక ఆదిశేషుడు ఉన్నాడు, ఆదిశేషుడు పైన మన శ్రీ మహావిష్ణువు పడుకోనున్నాడు, ఆయన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంది, పొట్టలో నుంచి మన బ్రహ్మదేవుడు వచ్చాడు. అది కదా మనం చెప్పుకుంటూ ఉంటాం, చూసుకుంటూ ఉంటాం ప్రతి చోట. ఇప్పుడు ఇదే విషయాన్ని మనకు ఈ శాంతాకారంలో ఉన్న విషయాన్ని మన సైన్స్ ఎట్లా చెప్తుందో మనం చూసుకుందాం. ఇక్కడ కొన్ని అప్పుడు ఏమైందంటే ఇది చూసారా, ఇక్కడ మనకు మిల్కీ వే అంటారు దీన్ని, పాలపుంత. ఈ తెలుగులో పాలపుంత అంటాం, ఇంగ్లీష్ లో మిల్కీ వే అంటాం, సైన్స్ వాళ్ళు దీన్ని మిల్కీ వే అంటారు, మనము పాల సముద్రం అంటాము. ఇందులో ఆయన పడుకొని ఉంటాడు. అది ఎట్లా ఉంటుందంటే కోటి సూర్య సమప్రభ అని కొన్ని కోట్ల సూర్యులను ఒక చోట పెడితే ఎంత వెలుగులతో ఉంటుందో అటువంటి వెలుగులతో ఉంటాడు అని చెప్పుకుంటాం. అట్లా ఉన్నవాడు మళ్ళీ ఎట్లా ఉంటాడు అంటే ఆయన నల్లగా ఉంటాడు అని చెప్పుకుంటాం. ఇక్కడ కొంతమంది ఈ రకంగా వామ్ హోల్ లాగా ఉండి అందులో నుంచి వెళ్ళిపోతాయి, అన్ని అందులో నుంచి వస్తూ ఉంటాయని చెప్పి వాళ్ళు పేరు ఏది పెట్టుకున్న విషయం మాత్రం అదే. ఆ బ్లాక్ హోల్ లో నుంచి బయటికి వచ్చి అది తర్వాత చల్లబడి సొలిడిఫై అయ్యి అది సోలార్ సిస్టమ్ గా ఫామ్ అవుతుంది అని మనము చెప్పుకుంటూ ఉంటాం కదా ఇది. అయితే ఈ నల్లగా మధ్యలో ఉన్నది మన శ్రీ మహావిష్ణువు, ఆయన మేఘం రంగులో ఉంటాడు అని చెప్పుకుంటున్నాం కదా, మేఘవర్ణం అని చెప్పి. కాబట్టి ఈ నల్లగా మేఘవర్ణంలో ఉన్నవాడు ఆయన గగన సదృశము, ఆయన దేనికి అంటుకోకుండా ఉంటాడు. పైగా ఆయనలో నుంచి పద్మనాభం అని చెప్పుకున్నాం కదా మనము. అయితే ఎప్పుడైనా సరే ఈ మిల్కీ వేలో నుంచట, సో బేసిక్లీ ఒక పెద్ద ఏమంటారు వెలుగుల పుట్టని ఒకదాన్ని అది బయటికి మహావేగంగా తోస్తుందంట. ఫస్ట్ అదేమవుతుందంటే ఒక పెద్ద స్టార్ లాగా తయారవుతుంది, ఇండిపెండెంట్ గా బయటికి వెళ్ళిపోయి అది స్టార్ లాగా తయారయ్యి అది మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ అది బాగా పెద్దగా పెరగడము, విపరీతమైన వేగంతో పెద్దగా పెరిగి మళ్ళీ అది ఒక్కటేసారి బ్లాస్ట్ అవ్వడము, మళ్ళీ అందులో నుంచి చిన్న చిన్న గ్రహాలు ప్లానెట్స్ అవన్నీ పుట్టడం, మళ్ళీ అవి చల్లబడ్డం, మళ్ళీ అవన్నీ సొలిడిఫై అయ్యి
అవన్నీ మళ్ళీ ఒకదానితోటి ఒకటి ఆకర్షణ శక్తితోటి ఉండి వాటి చుట్టూ రివాల్వ్ రొటేషన్స్ అవుతూ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గ్యాలక్సీ తయారై అట్లా జరుగుతూ ఉంటుందంట. ఇది రీసెంట్ గా జరిగింది. వాళ్ళు ఒక ఫోటో తీసి పెట్టామని చెప్తున్నారు. సో ఇది పద్మనాభం అనుకుందాం మనం. ఇక్కడ పడుకున్నాడు మన పద్మనాభుడు. ఆయన ఇట్లాంటి పద్మాలని చిన్న చిన్న సన్స్ ని ఆయన విపరీతమైన వేగంతో బయటికి వదులుతాడు. అవేమవుతాయంటే మళ్ళీ గ్యాలక్సీలు తయారయ్యి ఆ గ్యాలక్సీస్ లో నుంచి మనకి ఈ ప్లానెట్స్ అన్ని తయారవుతూ ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ గ్యాలక్సీలు తయారయ్యేటప్పుడు దూరం నుంచి ఇది కంప్యూటర్ లో తయారు చేసిన పిక్చరే, కానీ కొన్ని అయితే హబుల్ టెలిస్కోప్ తీసిన పిక్చర్స్ ని వాళ్ళన్ని పుట్ టుగెదర్ చేసి ఈ రకంగా తీశారు. ఆ కొల్యూషన్స్ అప్పుడు ఇక్కడ చూసారా అండంలానే ఉంది. అది ఈ విధంగా పగులుతుందంట. యాక్చువల్ గా అది చూడడానికి కూడా అట్లానే ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ గ్యాలక్సీని మనం తెలుగులో బ్రహ్మాండాలు అనుకుంటాం కదా. ఈయన కడుపులో నుంచి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి అంటే ఈ కడుపులో నుంచి ఇట్లా ఈ రకంగా ఆయన పెద్ద వేగంతో కాంతి పుంజాలని బయటికి తోస్తే అందులో నుంచి బయటికి వచ్చి అవి ఈ రకంగా గ్యాలక్సీలు అయ్యే కన్నా ముందు డామని పేలి ఆ అండంలాగా పేలినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించి అప్పుడు ఆ పైది ఆకాశం అయింది, కింది భూమి అయింది, ఏదో అయింది అవన్నీ చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఇట్లా అయిన దాంట్లో నుంచి మనకి రకరకాల ప్లానెట్స్ తయారయ్యి ఇట్లా చాలా మిల్కీ వేస్ ఉన్నాయి. మిల్కీ వేస్ లోంచి చాలా గ్యాలక్సీస్ వచ్చాయి. గ్యాలక్సీస్ కూడా ఒకదానితో ఒకటి కొలిజన్స్ ఉంటాయి అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దట్ సో క్లోజ్ టు ద మన శాంతాకారానికి. ఎందుకంటే అది ఇనిషియల్ గా ఏం ఉండదు, మొత్తం నల్లగా ఉంటుంది. తర్వాత ఈ భుజగశయనం దగ్గర ఏంటంటే నల్లగా ఉంటుంది స్పేస్ అంతా. అందులో నుంచి బాగా మెరుపులు, మంటలు, వేడి అవన్నీ ఉంటాయి. కాబట్టి భుజగాన్ని మనం వాళ్ళు పెట్టుకున్నారు. ఆ మధ్యలో పద్మనాభుడిగా ఉండి కడుపులో నుంచి ఇవన్నీ బయటికి తోస్తూ ఉంటాడు. తర్వాత ఆ చుట్టుపక్కల మీరు చూసారా మొత్తమే ఈ రకరకాల వెలుగులతో రకరకాల స్టార్స్ అన్ని ఉన్నాయి. ఈ స్టార్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. విపరీతంగా వెలుగుతూ ఉన్న ఈ స్టార్స్ అన్ని సూర్యులలాగా మన వాళ్ళ కళ్ళకి కనిపించిండొచ్చు అప్పుడు ఇవన్నీ తయారు చేస్తున్న వాళ్ళకి. వీళ్ళని సురేశం అని చెప్పి రాసుకుని ఉండొచ్చు. అటువంటి సురేశం విశ్వాకారమయ్యి విశ్వాధారమై కూడా ఉన్నాడు కదా. ఎందుకంటే ఆ మిల్కీ వేలో ఉన్న రకరకాల గ్యాలక్సీలన్నీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ, చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ ఇట్లా ఒకదానితో ఒకటి తిరుగుతూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నారు. అదంతా విశ్వాధారం, విశ్వాకారం. గగన సదృశం ఏది అటువంటిది. మేఘవర్ణం మధ్యలో మనవాడు బ్లాక్ హోల్ లాగా, వార్మ్ హోల్ లాగా ఉంటాడు. తర్వాత లక్ష్మీకాంతం అనుకోండి. ఎందుకంటే మొత్తము ఇక్కడ ఉండడానికి ప్రాణులు పుట్టి బ్రతికి ఉండడానికి ఇనానిమేట్ కానీ యానిమేట్ కానీ వస్తువులన్నీ తినడానికి, తిరగడానికి, వృత్తి పొందడానికి, ఉండడానికి, పోవడానికి అన్నిటికీ ఏమేమి కావాలో అన్ని అందులోనే ఉన్నాయి. ఆ మిల్కీ వేలోనే ఉన్నాయి, ఆ గ్యాలక్సీస్ లోనే ఉన్నాయి, ఆ బ్రహ్మాండాల్లోనే ఉన్నాయి. కాబట్టి సపరేట్ గా ఎక్కడి నుంచో ఏం రావు. బాగా పెద్దగా పెరుగుతాయి. అవన్నీ ముక్కలు ముక్కలుగా విడిపోతాయి. తర్వాత సొలిడిఫై అవుతాయి. బ్రతకడానికి ఒకవేళ ప్రాణులుంటే వాటికి కావాల్సిన మొత్తము జీవనోపాధి అంతా అందులోనే ఉంటుంది. కాబట్టి లక్ష్మీకాంతుడు ఆ మిల్కీ వేలో పాలపుంతలో ఉన్న ఆ పదార్థం ఏదైతే ఉందో, నల్లగున్న ఈ పాలపుంత మధ్యలో ఉన్న ఈ నల్లగున్న ఈ పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము దానికి కావలసినవన్నీ దాని దగ్గరే ఉన్నాయి. స్పెషల్ గా అది తెచ్చుకోవడం ఎక్కడో పక్క నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది లక్ష్మీకాంతం. దానికి సపరేట్ గా ఇంకా అది నడిపించడానికి ఇంకెక్కడి నుంచి ఎనర్జీ తెచ్చుకోకలే, అక్కడ అంతా ఉంది. కమలనయనం, పెద్ద పెద్ద కళ్ళతోటి ఇవన్నీ చూస్తూ చేస్తూ ఉంటాడని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇవన్నీ యోగుల యొక్క హృదయాల్లో, ధ్యానాల్లో కనిపించి ఉన్నాయంట. పాపం వాళ్ళకి అప్పటికి హబుల్ టెలిస్కోపులు, అట్లాంటి షటిల్స్, తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ అవన్నీ అప్పట్లో లేవు. వాళ్ళ ధ్యానాల్లోనే వాళ్ళు ఇవన్నీ చూసిన వాటిని చూసినట్టు ఈ శ్లోకాలు, పద్యాలు రాసుకొని మనకు వాళ్ళకు అర్థమైనట్టు మనకు చెప్పారు. అన్ని ఏమంటారు సింబాలికల్ గా చెప్పారు. ఇప్పుడేమో మన టెలిస్కోప్లు అవన్నీ వాటిని మనకు కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసి చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని చూసుకోగలిగే అవకాశం ఉంది మనకి ఇప్పుడు. అప్పుడు కళ్ళతో చూడడానికి లేదు. వాళ్ళు హృదయాల్లో, యోగులు వాళ్ళ హృదయాల్లో, ధ్యానాల్లో చూసి మనకి చెప్పారు. కాబట్టి ఈ సైన్స్ చెప్పిన మిల్కీ వేకి మన వాళ్ళు మనకు చెప్పిన ఈ పాల సముద్రానికి, అందులో నల్లగా మధ్యలో ఉన్న ఆ బ్లాక్ హోల్ కి
తర్వాత అందులో నుంచి బయటకు వస్తున్న ఈ ఏమంటారు ఈ కొత్త కొత్త సూర్యుళ్ళు వచ్చి సెటిల్ అయిన తర్వాత బాగా ఎక్స్పాండ్ అయ్యి సడన్ గా కాంట్రాక్ట్ అయ్యి అవన్నీ అందులో నుంచి చాలా బయటపడి అవన్నీ సొలిడిఫై అయ్యి ప్లానెట్స్ తయారయ్యి గ్యాలక్సీలు తయారవడానికి, గ్యాలక్సీలు అన్న పేరుని మన తెలుగులో బ్రహ్మాండాలు అని చెప్పుకొని, బ్రహ్మాండాలు ఎట్లా కొలిజన్స్ వల్ల వాటి వల్ల పగిలి గుడ్డులాగా అవన్నీ ఎట్లా ప్లానెట్స్ అయ్యాయి, గ్రహాలు అయ్యాయి అని చెప్పుకోవడానికి అన్నిటికీ చాలా మటుకు చాలా క్లోజ్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. ద ఓన్లీ థింగ్ నాసా వాళ్ళు ఇంకా కనిపెట్టలేకపోయింది ఏంటంటే ప్రాణాలు ఎట్లా తయారవుతున్నాయి, నీళ్ళు ఎట్లా పుడుతున్నాయి, గాలి ఎట్లా వస్తుంది, ప్రాణులు ఎట్లా ఇన్ని రకాలుగా ఉన్నారు, ఇదంతా ఎట్లా నడుస్తుంది, అంత క్లోజ్ అప్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఉన్నంత వరకు వాళ్ళు కళ్ళతో చూసినంత వరకు కనిపెట్టారు. తర్వాత ఈ నాసా వాళ్ళు కూడా రకరకాలుగా సౌండ్లన్నీ క్యాప్చర్ చేసినవి అని అట్లా మనం వినిపించినప్పుడు అవి రకరకాలుగా ఓంకార నాదాలతో సహా రకరకాల నాదాలుగా కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా చూసుకుంటూ పోతే ఎంత ఉంటుందో చెప్పలేము. కానీ అది చూసిన కొద్ది నాకు ఎందుకో అనిపిస్తుంది ఆ బిగ్ బ్యాంగ్ థియరీకి మన వాళ్ళు ఆ ప్రపంచం ఎట్లా ఇన్ని బిలియన్ ఇయర్స్ కింద ఎట్లా అసలు ప్రపంచం తయారైందని చెప్పిన దానికి భాగవతంలో మన వ్యాసుల వారు, తెలుగులో పోతన గారు, ఇక్కడ విష్ణు సహస్రనామంలో ఇవన్నీ చెప్తున్నవన్నీ ఎంత క్లోజ్ గా ఉన్నాయి ఒకసారి మనకి చూసుకుంటే సైన్స్ ఎంత దగ్గరకు ఉందో అని ఉత్సాహంతో చెప్పాలని నేను చూపిస్తున్నాను. కాబట్టి ఆ రకంగా శాంతాకారంలో ఉన్నవాడు మనవాడు అందుకని నల్లగా ఉంటాడు పాపం. ఎందుకంటే బ్లాక్ హోల్ అందులోంచి కడుపులోంచి బయటికి తీస్తాడు, మళ్ళీ కడుపులో అన్ని పడేసుకుంటాడు. కాబట్టి మళ్ళీ అవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటి వామ్ హోల్స్ లోకి వెళ్ళిపోతాయిట. అంటే మళ్ళీ మొత్తం సృష్టి అయిపోయింది, స్థితి అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నది ఏదో ఉంది కదా, ఇది సృష్టి కదా, ఈ టైంలో సృష్టి జరుగుతున్నది. అయితే తర్వాత అన్ని అందులోకే మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతాయట. ఇవన్నీ మ్యాగ్నెటిక్ గా కంప్యూటర్ తోటి తయారు చేసిన పిక్చర్స్, యానిమేటెడ్ స్టఫ్, వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ మళ్ళీ మొత్తం అన్ని దగ్గరకు వచ్చి అన్ని అందులోకి ఈ వామ్ హోల్లోకి వెళ్ళిపోతాయట మళ్ళీ ఆ మిల్కీ వేలో మధ్యలో ఉన్నది అని. అది కూడా లైన్ తో సహా చెప్పేశారు వాళ్ళు. మొదలు పెట్టాను బ్లాక్ హోల్స్ గురించి, వామ్ హోల్స్ గురించి, అక్కడ మధ్యలో ఆపేశాను. కానీ అది ఆ రకంగా మళ్ళీ అన్ని లైమ్ అయిపోయినప్పుడు మనం తెలుగులో లైమ్ అనుకుంటాము లేదా సంస్కృతంలో, కానీ మళ్ళీ అవన్నీ ఆ వామ్ హోల్స్ లోకి వెళ్ళిపోతాయి, ఎట్లా పోతాయి అని చెప్పి అది కూడా వాళ్ళు రాసి పెట్టారు మన కోసం. ఇవన్నీ వామ్ హోల్స్. సో ఈ రకంగా ఎనర్జీ పాకెట్స్ అన్ని ఉన్నాయి కదా, బయటకు వచ్చినవన్నీ మళ్ళీ అందులో బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో మచ్ ఇన్ఫర్మేషన్. కానీ కొంతవరకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఒక 1% ఫోటోలు గీతలు తీయగలిగారు. వాటిని మళ్ళీ కంప్యూటర్స్ తోటి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, యానిమేటెడ్ గా తయారు చేసుకొని చూసుకుంటున్నారు. ఎన్ని థీరీలు ఉన్నాయి, అన్ని థీరీలే ఉన్నాయి ఇప్పటికైతే. యాక్చువల్ గా సిద్ధాంతం వాళ్ళు ఇదే అని చెప్పడానికి ఖచ్చితంగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, మిగిలినంత మాత్రం ఓన్లీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది కూడా అంతే. ఇవన్నీ బాంబ్ హోల్స్, బ్లాక్ హోల్స్ చూసారు. అందుకే మనవాడు విష్ణువుని మనము నల్లగుంటాడు అని చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు యోగులు మనసులో దర్శించినప్పుడు ఆయన ఇట్లా పడుకొని కనిపించాడు, నల్లగా కనిపించాడు, కాబట్టి వాళ్ళు నల్లగుంటాడు. చుట్టుపక్కల అంతా బాగా విపరీతమైన వెలుగులతో ఉన్న సన్నులు, స్టార్లు కనిపించుంటాయి, వాటన్నిటిని చూసి దేవతలు అని చెప్పారు. ఇక్కడ ఈ మిల్కీ వేలో నుంచి పెద్ద విపరీతమైన స్పీడ్ తోటి బయటకు వస్తున్న సూర్యులను చూసి ఓహో ఒక పద్మం వచ్చింది, పద్మంలో నుంచి ఏదో ప్రపంచాలు వచ్చాయని చెప్పి వాళ్ళ ఆ రకంగా వాళ్ళు మనసులలో చూసిన వాటన్నిటిని వాళ్ళు సింబాలిక్ గా తయారు చేసుకొని మనకు చెప్పినట్టున్నారు. కాబట్టి అన్ని బ్రహ్మాండాలు ఒక్కటేసారి తయారై అన్ని మళ్ళీ లోపలికి ఒక్కటేసారి వెళ్ళడం కష్టమేమో. కాబట్టి ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క టైంలో తయారవడం, వెళ్ళిపోవడం, వస్తూ ఉండడం, వెళ్తూ ఉండటం చేస్తూ ఉంటే మన బ్రహ్మాండానికి మనకు కొంచెం స్పేస్ ఇచ్చి మిగిలిన బ్రహ్మాండాలను చూసుకుంటూ ఉంటాడో ఏమో మరి ఆయన. కానీ బేసిక్లీ సైన్స్ లో కూడా వాళ్ళు కొంతవరకు ఐడెంటిఫై చేశారు. కంటిన్యూయం థియరీ అనే ఒకటి ఉంది కూడా, దాని గురించి కూడా రాసుకుంటూ ఉంటారు. మన స్పేస్ కంటిన్యూయం థియరీ స్పేస్ అని రాస్తే దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్ గా నాకున్న టైం సరిపోలేదు దీని గురించి. అందులో పైగా
తలనొప్పి కూడా వచ్చింది. వాళ్ళన్ని సైంటిఫిక్ ఆస్ట్రోఫిజిసిస్టులు వాళ్ళు రాసుకున్న థీరీస్ అవి చాలా డెన్స్ గా ఉన్నాయి, చాలా లోతుగా ఉన్నాయి. నాసా చాలా మటుకు హై లెవెల్లో స్పిట్ అవుట్ చేసింది పాపం, నార్మల్ నాలాంటి మనుషులకు అర్థం కావడానికి. అయినా కూడా కష్టమే ఉండే. ఇది కూర్చొని చదివితే బాగుంటుంది యాక్చువల్గా. అందులోకి వెళ్తే నాకు ఫిజిక్స్ అంటే భయము, చాలా తంటాలు పడి పాస్ అయ్యాను. కానీ ఒకవేళ అర్థం చేసుకుంటే ఆస్ట్రోఫిజిక్స్ లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ కాకపోయినా కొంచెం చూసినా కూడా చాలా తెలుస్తుంది. అది మన శాంతాకారుడు ఆ విధంగా ఉన్నాడు. తలెత్తి చూస్తే యాక్చువల్లీ నేను ఇంకొకటి చూపిస్తాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఎక్కడో దగ్గర ఏవో ఒక ఫొటోస్ లో చూద్దాం. వీళ్ళు చాలా మంది దొరికితే బాగుంటారు ఫొటోస్ అన్ని. వీళ్ళు చాలా మంది చూసారా, చేజర్స్ ఉన్నారు ఇక్కడ పైన. కొన్ని స్పాట్స్కి వెళ్తే మనం ఆకాశంలో ఈ పాలపుంతని చూడొచ్చట. వాళ్ళు కొంతమంది ఫోటోలు తీయడానికి వాటికి కొద్ది రకాల ప్లేసెస్ లో ఈ పాలపుంత కొన్ని టైమ్స్ లో ఒక్కొక్క టైంలో కనిపిస్తుంది అని చెప్పి అందులో జరిగే విషయాలు, మెటీరైట్ ఫాల్స్ అంటే మన తోకచుక్కలు పడ్డాలు, ఇవన్నీ వాళ్ళు చేజర్స్ ఉన్నారంట. యాక్చువల్గా మిల్కీవే చేజర్స్ అని చెప్పి మన ఏమంటారు టొర్నేడో చేజర్స్ లాగా మిల్కీ వేస్ ని కూడా చేజింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఏ టైంలో అని వెళ్ళి వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకున్నారు వాళ్ళు చాలా. ఇవన్నీ నిజం ఫొటోస్. వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ స్పాట్స్ కి వెళ్ళి చేజింగ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ కొద్దిగా కొన్ని చోట్ల పొడుగ్గా కనిపిస్తుంది, కొన్ని చోట్ల అడ్డంగా కనిపిస్తుంది, కొన్ని ఇంద్రధనుస్ లాగా ఉన్నాయి. ఇవన్నీ నిజం ఫొటోస్ యాక్చువల్ గా. వాళ్ళు గ్యాలక్సీ చేజర్స్, మిల్కీవే చేజర్స్ అంట. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని అదే ఫోటోస్ తీయడం కోసమే అని చెప్పి వాళ్ళు కెమెరాలు చూసారు ఎట్లా పెట్టుకున్నారో. హెవీ డ్యూటీ కెమెరాలు అన్ని పెట్టుకొని కొన్ని $1000s ఇక్కడ అంటార్క్టిక్ మిల్కీవే సెల్ఫీ అంటే ఎవరో మహానుభావులు ఇక్కడ ఉన్న మిల్కీవే వస్తే దాన్ని చూసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అట్లా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భూమి నుంచి చాలా ఫొటోస్ కూడా తీశారు. ఈయనకి ఎవరికో మల్టిపుల్ బ్లాక్ హోల్స్ కనిపించినాయంట, మరి నాకైతే కనిపించట్లేదు అంతే. ఇంకా నేను రీసెర్చ్ చేయలేదు. మిడిల్ ఆఫ్ ద మిల్కీవేలో మల్టిపుల్ బ్లాక్ హోల్స్ ఉండి ఆ ఫొటోస్ కూడా తీసుకొని అవన్నీ వాళ్ళు అప్లోడ్ కూడా చేస్తున్నారు. ఇది మన మిల్కీవే. అక్కడ చూసారా డార్క్ బ్లూ కలర్ లో ఉంటాడు శ్రీ మహావిష్ణువు అంటే. ఇది ఇంకొక రకం ఫోటో, ఇంకా క్లోజప్ లో తీసిందంట. అందులో చూసారా నిజంగా కూడా డార్క్ బ్లూ. మనం కృష్ణుడు ఏ కలర్ లో ఉంటాడు, అతసి పుష్పం లాగా ఉంటాడు అని మనం చెప్పుకునే కలర్ లోనే ఉన్నాడు. ఇక్కడ చూసారా కొన్ని ముఖ్యమైన కెమెరాస్ తోటి వాళ్ళు తీసిన ఫొటోస్. ఇట్స్ మిల్కీవే ఇక్కడ స్టార్టింగ్ అవుతున్నట్టున్నది. యాక్చువల్ గా నేకెడ్ ఐ తోటి కూడా చూడొచ్చేమో, చూసే వాళ్ళు ఉన్నారు చేజర్స్. చాలా మంది ఆ ఫొటోస్ పెట్టారు. ఇంత తొందరగా నాకు అవి దొరుకుతాయి అనుకోలేదు. ఇక్కడ చూసారా వాళ్ళు అట్లా పెట్టి కూర్చున్నారు. సో బేసిక్లీ ఇట్ ఈస్ దేర్. మనము సంస్కృతంలో చదువుకుంటున్న శాంతాకారం చూసుకొని ఓహో అయిండొచ్చు కాకపోయిండొచ్చు, ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు, పాల సముద్రం ఎక్కడో ఉంది నాకు కనపడదు. ఇక్కడ చెప్పారు యోగుల హృదయాల్లో వాళ్ళు ధ్యానం చేస్తే కనిపిస్తాడు, మనకేం కనిపిస్తాడు అని మనం అనుకోక్కర్లేదు. కళ్ళెదురుగా ఉన్నాడు పాపం, మనము చూడగలగాలి అంతే. మీరు ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు 1-2 minutes ఆఫీస్ పని చేస్తూ బోర్ కొట్టినప్పుడు ఇవన్నీ మిల్కీవేలు, వార్మ్ హోల్, బ్లాక్ హోల్స్, తర్వాత ఈ మిల్కీవే చేజర్స్ ఇట్లాంటివన్నీ చూడండి. ఫొటోస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కంటిన్యూయం థీరీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి బిగ్ బ్యాంగ్ థీరీ వరకు. బిగ్ బ్యాంగ్ థీరీ అంత పిచ్చి థీరీ కాదు, అది వార్మ్ హోల్ థీరీ అని సగం మంది ఇవన్నీ కాదు ఇంకా వేరే థీరీలు అని చెప్పి అట్లా చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే కూడా ఉత్సాహం వస్తుంది, నిజంగా ఉన్న విషయమే కదా అని చెప్పి మనకి. మనం మొన్న శాంతాకారం చూసుకున్నప్పుడు బ్లాక్ హోల్స్, తర్వాత మిల్కీవే, అందులో నుంచి సూర్యుళ్ళు ఎట్లా బయటకు వస్తున్నారు, గ్యాలక్సీస్ ఎట్లా తయారవుతున్నాయి, ఆ విస్ఫోటనం ఎట్లా జరుగుతుంది, తర్వాత ఆ బ్లాక్ హోల్ అంటే ఏంటి, మధ్యలో నల్లగా అతసి కుసుమ పత్రాక్షం లాగా లేదా ఏదో నల్ల కలువ పూలాగా కూర్చున్న స్వామి, ఆయన దగ్గర నుంచి సూర్యులందరూ బ్రహ్మల్లాగా బయటకు వచ్చి గ్యాలక్సీస్ ఎట్లా తయారు చేస్తారని చూసినప్పుడు, మొన్నంతా సృష్టి గురించి చూసాం కదా, ఇప్పుడు లయం గురించి చూద్దాం. సో బేసిక్లీ ఏమైతుందంటే
ఈ గ్యాలక్సీ నడిచినన్ని రోజులు మన బ్రహ్మాండం మనకి నడిచినన్ని రోజులు నడుస్తుంది. నడవగా 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 ఏం జరుగుతుందంటే ఒక సమయంలో ఈ మొత్తం ఆ సన్ ఉంటుంది కదా, ఆ సన్ ఒక్కసారి పెరిగి 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 పెద్దదవుతుందిట. ఎక్స్పాండ్ అవుతూ అవుతూ పోయి ఒక సూపర్ నోవా లాగా తయారవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూసారా, ఇక్కడ మళ్ళీ మన శాంతాకారం భుజగసేనంలో మన బ్లూ కలర్ లో ఉన్న మన స్వామి ఇప్పుడు ఏమైందంటే ఇది ఎక్స్పాండ్ అయ్యి ఫైనలీ ఈ రెడ్ జైంట్ 3 ప్లానెట్స్ ని అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ని మింగేసి ఆల్మోస్ట్ మార్స్ వరకు వెళ్తాడని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ చాలా నోట్స్ రాశారు ఫ్యూచర్ ఆఫ్ ద సన్ అని. అందులో బేసిక్లీ ఎక్స్పాండ్ అయ్యి మూడు ప్లానెట్స్ ని మింగేసి 4వ ప్లానెట్ వరకు, ఎర్త్ వరకు కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మార్స్ ఉంటుంది కానీ విపరీతమైన వేడి తోటి తట్టుకోలేకుండా ఉంటుంది అది. ఆ తర్వాత అట్లా ఉండి ఉండి చాలా రోజులకి సూపర్ నోవా లాగా తయారై ఇప్పటికి కూడా మనం పంపించిన స్పేస్ లోకి పంపించిన సామాన్లన్నీ రకరకాల ఫోటోలు పంపించాయి. ఇక్కడ ఒకటి ఇది క్రాబ్ నెబులా అంటే ఏంటో మరి, అట్లాడితే ఇంకొకటి ఏదో కూడా ఉన్నాయి, చాలా నెబులాస్ ఉన్నాయి సూపర్ నోవాస్ ఇవన్నీ. కానీ ఏ సూపర్ నోవా చూసినా మనము సృష్టి టైంలో చూసిన బ్లూ కలర్ బాడీ మన మిల్కీవేలో ఉన్నదే మళ్ళీ ఇక్కడ నెబులాస్ లో కూడా ఉన్నది. కాబట్టి ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి లోకాల గురించి చూసినప్పుడు ఇక్కడ చూసారా, నేను నోట్స్ అప్పుడే రాసి పెట్టుకున్నాను. ఇది మళ్ళీ నెబులా గురించి ఈ మధ్యన చూశాను మళ్ళీ ఇంకా విష్ణు సహస్రనామం కోసం. ఇందులో మనకి ప్రళయం వచ్చే సమయంలో ఇక్కడి నుంచి భూలోకం, భువర్లోకం, సువర్లోకం ఈ 3 లోకాలు ప్రళయం టైంలో వెళ్ళిపోతాయి. ఈ 4వది ఉంటుంది కానీ చాలా విపరీతమైన వేడితోటి ఉంటుంది, అక్కడ ఉండలేరు ఎవరు. అక్కడ ఉన్న ఋషులు ముందు ఆ పై లోకాల్లో వెళ్ళి మనకు ఏదో తుఫానో హరికేనో వచ్చినప్పుడు ఇవాక్యుయేట్ చేసి పక్కన రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టు వీళ్ళు కూడా ఈ లోకంలో మహర్లోకంలో ఉన్న వాళ్ళు పై లోకాల్లో వెళ్ళి ఎక్కడో దగ్గర తలదాల్చుకోవాల్సి వస్తుంది కదా. కానీ ఇక్కడ కింది నుంచి మన కళ్ళకు కనిపించే ఈ లోకాలు ఉన్నాయి కదా, తలెత్తి చూస్తే కనిపించేవి, అవన్నీ మాత్రం ఆ ప్రళయంలో వెళ్ళిపోతాయి. ఈ రకంగా ఈ సూపర్ నోవాలు ఇదేమో నాసాలోని లింక్ నేను చూపించింది. ఇక్కడ దాని గురించి కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వికీలో ఉంది. సో నాసాలో కూడా అదే చెప్తున్నారు. ఇది మొత్తము వేరే ప్లానెట్స్ అన్నిటిని మింగేసి సగం ప్రళయంలో ఉన్నప్పుడు తర్వాత మిగిలిపోయిన బూడిద యాషెస్ మిగిలిన నెబులా అని చెప్పి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఈ రకంగా సూర్యుడు బయటకు వచ్చి అందులో నుంచి లోపలికి వెళ్ళడం గురించి మనం మొన్న సృష్టి గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ లయం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అది శాంతాకారం భుజగసేనానికి సృష్టికి లయకి ఉన్న ఇన్ఫర్మేషన్. అది ఈ విషయాలు యోగుల యొక్క హృదయంలో వాళ్ళ ధ్యానంలో కనిపించింది, వాళ్ళు రాశారు. ఇప్పుడు మన వాళ్ళేమో శాటిలైట్స్ అవన్నీ ఏవో అన్ని పంపించి అందులో నుంచి కొద్దిగా ఫోటోలు తీసి తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ తో తయారు చేసి మనకు చూపిస్తున్నారు. అటువంటి ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల ఏమి లాభము అంటే భవము అనే భయము పోతుంది. కాబట్టి నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, ఈ భూలోకంలో ఉన్నాను, ఇక్కడి నుంచి పైకి ఎట్లా వెళ్తాను, ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఇక్కడి నుంచి భూర్ స్వర్ లోకాలు ఫిజికల్ ఎంటిటీస్, మెటీరియల్ లోకాలు, ఇక్కడి నుంచి మహర్లోకము ఏస్ట్రల్ బాడీ, అక్కడి నుంచి జ్ఞాన తపస్సత్య లోకాలు సెలెస్టియల్ బాడీస్, అక్కడ ఆ తర్వాత దాటిపోవాలి మనం సూపర్ కాన్షియస్ కి వెళ్ళాలి. ఎట్లా వెళ్తాము అన్న విషయము మనం తెలుసుకుంటూ వెళ్ళాలి అని శాంతాకారంలో సృష్టిని తర్వాత లయాన్ని చూసుకొని మనం ఇప్పుడు మన నామాల్లోకి వెళ్దాం. సరే అయితే మరి ఇవాళ ఇక్కడికి ఆపుతాం. సర్వం శ్రీ విష్ణు పరబ్రహ్మ పాదారవింద అర్పణమస్తు.